దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ ముగిసింది. మరి ఈసారి నీట్గానే జరిగిందా? పేపర్ ఎలా వచ్చింది? ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన విద్యార్థుల ఫీడ్బ్యాక్ ఏంటి? దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి ముగిసింది. పరీక్షకి 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 3,65,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎగ్జామ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన విద్యార్థులు క్వశ్చన్ పేపర్ కాస్త కఠినంగానే వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఎగ్జామ్ హాల్ నిబంధనలతో ఈసారి కూడా పలువురు విద్యార్థులకి తీవ్ర నిరాశ ఎదురైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న రూల్ ని అధికారులు కఠినంగా అమలు చేశారు. మధ్యాహ్నం 1:30కే పరీక్షా కేంద్రాల గేట్లకి తాళాలు వేశారు. ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా లోపలికి అనుమతించలేదు. దీంతో చాలా మంది అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. హైదరాబాద్ నిజాం కాలేజ్ సెంటర్ కి 7 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థుల్ని లోపలికి అనుమతించలేదు. అటు ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల కేంద్రంలోనూ సమయం మించిపోవడంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయకుండానే కన్నీళ్లతో వెనుతిరిగారు. మరోవైపు ఎగ్జామ్ ప్రారంభానికి ముందు అహ్మదాబాద్ లోని ఓ పరీక్షా కేంద్రం దగ్గర కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ముస్లింల పట్ల అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు తల్లిదండ్రులు ఆరోపించారు. భద్రతా కారణాలతో విద్యార్థుల చైన్లు, నగల్ని తీసేసిన అధికారులు ముస్లిం స్టూడెంట్స్ ని మాత్రం హిజాబ్తో లోపలికి ఎందుకు అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్ష కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేయగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం విద్యార్థుల సౌకర్యాన్ని దృష్ట్యా తన ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 1:15 ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ప్రధాని తన కాన్వే వల్ల నీట్ పరీక్షకు వెళ్లే విద్యార్థులకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని భావించారు. అందుకే మధ్యాహ్నం 2 గంటలకి పరీక్ష ప్రారంభమైన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరారు. మే 3న జరిగిన పరీక్షపై వచ్చిన లీకేజీ ఆరోపణలతో ఈసారి ఎన్టీఏ ముందెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. స్థానిక పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు గట్టి పహారా మధ్య ప్రశ్న పత్రాల్ని సురక్షితంగా తరలించారు. అక్రమాలకి తావు లేకుండా దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాల్లో 1.38 లక్షలకి పైగా సీసీ కెమెరాలు, 51,000కి పైగా జామర్లతో పాటు ఏఐ విశ్లేషణ, బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియల్ని అమలు చేశారు.